హలో అండి, నమస్తే. సో ఈరోజు మనము సింహరాశి ఓకే వాళ్ళకి ఈ సెప్టెంబర్లో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సెప్టెంబర్ 2024 యూనివర్స్ సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్లో ఎలా ఉండబోతుంది. అండ్ ఫస్ట్ మనము స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, స్టూడెంట్స్కి ఈ సెప్టెంబర్. ఓకే, ఓకే. సో నాకు ఇక్కడ చూస్తే 2 కార్డ్స్ కూడా కప్స్ కార్డ్స్, అంటే మీరు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తారు మీరు అనుకున్న దానికల్లా. ఓకే, అలా అని రీచ్ అయిపోయాను కదా అని చెప్పేసి అనుకోవద్దు. అండ్ ఎప్పుడైనా కానీ 9 అంటే ఆల్మోస్ట్ రీచ్డ్. ఓకే, ఆ 10th అంటే కంప్లీటెడ్. ఓకే, 9th వరకు వచ్చారు. అండ్ ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే కనుక మీరు అనుకున్నది పక్కా అచీవ్ అవుతారు. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. అండ్ జాబ్స్లో ప్రమోషన్ కోసము అండ్ అసలు ఎలా ఉండబోతుంది, అండ్ జాబ్ స్విచ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. జాబ్, ఉద్యోగం, ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటంటే నాకెందుకో మీ టీమ్ మెంబర్స్ కానీ మీ మేనేజర్ అవ్వండి, లీడ్ అవ్వనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మీకు మంచి ఎమోషనల్గా మంచిగా సపోర్ట్ చేస్తారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో సెప్టెంబర్లో నాకెందుకో మీకు మంచి మంచి న్యూ ఐడియాస్ అండ్ కొన్ని మంత్స్గా ఆర్ కొన్ని ఇయర్స్గా క్లారిటీ లేని థింగ్స్ మీద మీరు క్లారిటీ తెచ్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూ ఐడియాస్ మీ జాబ్ పరంగా. అండ్ ఒకవేళ కనుక మీరు ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటే అది వస్తుంది. అండ్ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా దిస్ ఈజ్ ఎ గుడ్ టైం. ఓకే, సో ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్. నెక్స్ట్ హెల్త్ చూద్దాం. ఈ సెప్టెంబర్ మంత్లో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్త్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో నాకెందుకో ఏంటంటే మీరు ఏదో డిసప్పాయింట్మెంట్ వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అండ్ ఆల్సో మేబీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల, బాధ్యతల వల్ల కొంచెం ఎక్కువ టయర్డ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఇది అంత పెద్ద ఇష్యూస్ అయితే కాదండి, బట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫినాన్షియల్గా ఎలా ఉంది సెప్టెంబర్లో సింహరాశి వాళ్ళకి. ఫినాన్షియల్, ఓకే, సో చూడండి, ఫినాన్షియల్గా కూడా నాకు చాలా చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ మంత్. బట్ మేబీ ఎలా చెప్పచ్చు అంటే మీకు మేబీ ఏమైనా ఎక్కువ మనీ రావచ్చు, అవంతా కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఆల్సో అది కూడా మీ జాబ్ రిలేటెడ్ దాంట్లో మనీ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ మనము ట్యాక్స్ కడతాం, ఆ ట్యాక్స్ మనీ రావడం కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, ఆ ట్యాక్స్ మనీ రావడం కానీ అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. ఓకే, అంటే లైక్ మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అలాంటిది అయితే నాకు ఎక్కువ కనిపించట్లేదు. అంత గుడ్. అండ్ నెక్స్ట్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉండబోతుంది. మేబీ సెప్టెంబర్లో కొంతమంది ఏమైనా వెళ్ళాలనుకోవచ్చు కదా, ఆర్ ప్లాన్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ అనేది చూద్దాం. విదేశీయాను, ఓకే, సో నాకెందుకో ఇది అంత బాగా కనిపించట్లేదండి, అంటే బ్రైట్ ఛాన్సెస్ కనిపించట్లేదు. మీరు దీనివల్ల మీరు ప్రెషర్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది.
ఆర్ తీసుకోబోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీ కేర్ఫుల్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్ ఇప్పటివరకు చూసాం, ఎక్కడ కూడా అంత నెగిటివ్ కార్డ్స్ రాలేదు. బట్ దీంట్లో విదేశీ యానం దగ్గర నాకు నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయంటే మీరు బీ కేర్ఫుల్. ఓకే, ఎక్కువ మీరు స్ట్రెస్ తీసేసుకొని ప్రెషర్ తీసేసుకొని అలా చేయొద్దు. అండ్ ఆల్సో మీరు అనుకున్న మేబీ ఏమైనా ఉంటాయి కదా, అంటే లైక్ నేను మేబీ మనీ ఎక్కువ అవ్వడం కానీ, మీరు అనుకున్న యూనివర్సిటీ రాకపోవడం కానీ ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనేది అయితే కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఫస్ట్కి ఎలా ఉండబోతుంది? ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నాకెందుకో ఈగో ఇష్యూస్ కనిపిస్తున్నాయి, కొంచెం క్లాషెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ మీ ఎమోషనల్గా ఉండేదాన్ని అండ్ ఎవ్రీథింగ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఎవ్రీథింగ్ని బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని ఇక్కడ మీకు ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే మీరు ఏదో ఒక దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఈ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు సపోజ్ మీరు కెరియర్లో ఉన్నారు, ఓకే, అలా అని చెప్పేసి నాకు ఎక్కువ వర్క్ ఉందని చెప్పేసి లవ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవ్రీథింగ్ చాలా పేషెన్స్తో ఉండాలి, ఓర్పుతో ఉండాలి ఈ మంత్ అంతా అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, కొంచెం ఈగో ఇష్యూస్, యాటిట్యూడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది? లెట్స్ సీ. ఓకే, చూసారా, నేను ఏదైతే చెప్పానో ఇక్కడ నాకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. అంటే స్టార్ కార్డ్ ప్లస్ స్వర్డ్స్, 5 of Swords, అంటే ఆ ఈగో ఇష్యూస్, ఆ యాటిట్యూడ్ ఇష్యూస్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అది ఈగో యాటిట్యూడ్ కాకపోయినా కోపమైనా కానీ నాకు ఎక్కువ కనిపిస్తుంది, అంటే గొడవ అలాంటివి. సో మీరు ఏది జరిగినా కానీ ముందు నుంచి మీకు ముందే తెలిసింది కదా ఇలాగా మేబీ ఏమైనా గొడవ అయ్యే ఛాన్స్ ఉందని, దాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవ్రీథింగ్ క్లారిటీ, కమ్యూనికేషన్ అనేది వెరీ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో జస్ట్ ఓవరాల్గా ఒక కార్డ్ తీద్దాం అన్ని ఆస్పెక్ట్స్ కోసం. ఓకే, సో నాకు ఇందాక నుంచి మీరు ఏ కార్డ్స్ తీసినా నాకు ఏస్ కార్డ్స్ వస్తున్నాయి. ఓకే, అంటే ఏంటంటే బిగినింగ్, మీకు ఏదో ఒకటి మీరు అన్నిట్లో కూడా, అంటే ఈ సెప్టెంబర్ మీకు ఎలా ఉండబోతుందంటే ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కానీ అది విద్య అవనివ్వండి, ఉద్యోగం ఏదైనా కానీ ఇక్కడ నాకు కొంచెం ఇమ్మెచ్యూరిటీ, అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇమ్మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నానంటే మనం ఇప్పుడు ఒక జాబ్లో జాయిన్ అయ్యాం, అప్పుడు మనకి అంతా కొత్తనే కదా, అలా మీకు ఉండబోతుంది. అంటే ఎవ్రీథింగ్ అన్నిటికీ కూడా న్యూ బిగినింగ్ అనేది నాకు కనిపిస్తుంది అనేది అయితే చెప్పగలుగుతున్నాను నేను. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్స్ రెజొనేట్ అయ్యాయనే అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీకు టు సమ్ ఎక్స్టెంట్ ఇవి హెల్ప్ అవుతాయి. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సో దట్ నాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.